అక్కడ చూడు. ఎవర్రా నువ్వు? వచ్చి నా కార్కే డాష్ ఇస్తావా? ఎవర్రా నువ్వు? నేను మూర్తిని. అయితే నేను కృష్ణమూర్తిని. పదరా స్టేషన్ కి. బన్నీ ఆకాశంలో ఉంటుంది గ్రహం. ఇప్పుడు పూర్తయింది హనీ విగ్రహం. అదొరు చప్పట్లు కొట్టండి. మీ విగ్రహం కూడా తయారు చేయించుకోవచ్చుగా. అనవసరమైన చెత్తకి మా ఇంట్లో చోటు లేదు. ఏంటి చెత్త? నా కళ నీకు చెత్తలా కనిపిస్తోందా? ఉదయం పోయిన కరెంటు ఇంకా రావట్లేదు. మీ కళని నేను చెత్త అనట్లేదు. చప్పట్లో. ఏంటి మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? నా జీవితం మొత్తం విగ్రహాలకు ప్రాణం పోస్తాను ఏమనుకున్నారు? ఏం చెప్పారు? అంటే మన దగ్గర 2 హనీలుంటారా? నీకంత ఎగతాళిగా ఉందా? ఈ ఎగతాళి కాకపోతే ఇంకేమిటి? విగ్రహాలకి ఎక్కడైనా ప్రాణం వస్తుందా? అయితే సరే, ఇప్పుడు నా మ్యాజిక్ సుత్తుని చూడండి. ఇదేం చేస్తుందో మీకే తెలుస్తుంది. మా బాబాయ్ కిల్లి పిన్ని తినేసింది. ఈ విగ్రహానికి ప్రాణం వచ్చింది. చప్పట్లు. అరే, ఒక హనీతోనే పడలేకపోతున్నాం. ఇప్పుడు 2 హనీలా? వీడిని మీతోనే తీసుకువెళ్ళండి. అరే దేవుడా, ఈ హనీ నా పైనాపిల్ కేక్ ని తినేశాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు కేకు తినకుండా ఉండాల్సింది. నేనెక్కడ తిన్నాను? చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. మొత్తం ఏం తినలేదు. దీన్ని ఏం చేయాలి? నా తలకేసి కొట్రా. ఓరి నాయనో, ఇప్పుడు మనందరం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదమా? ఇప్పుడే దాన్ని దూరం చేద్దాం. చూడు రెండో హనీ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. సరే. ప్రాబ్లం సాల్వ్డ్. భలే భలే. కూరగాయలమ్మా, కూరగాయలు వచ్చి కొనుక్కోండిగా అమ్మా. అయ్యో చూసుకోరా కాపాడండి రాయ్. ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను. అంతట్లోనే చెట్లు ఎక్కించేశాడు వీడు. పదండి. అరే నన్ను వదిలిపెట్టు. నువ్వేంట్రా రోడ్డు మీద నన్ను పట్టుకున్నావు? అరే వా, నేను చాలా మంచి డ్రైవర్ని. అందరి రికార్డ్ ని బ్రేక్ చేసేస్తున్నాను.
అరే అక్కడ చూడు. ఎవర్రా నువ్వు? వచ్చి నా కార్కే డాష్ ఇస్తావా? ఎవర్రా నువ్వు? నేను మూర్తిని. అయితే నేను కృష్ణమూర్తిని. పదరా స్టేషన్ కి. ఇంతకీ వీడెవడు? హలో. అని ఇంట్లోనే ఉన్నాడుగా, అసలు ఇంతకీ వీడెవడు? వాడి పేరు మూర్తి. వీడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. సర్వేపల్లి, కుక్కపిల్లి, నల్ల నిహారి, కృష్ణమూర్తి. వీడు స్కూటర్ తో నా కారు డిక్కీని గిరక్ కొట్టేశాడు. మీరు రివర్స్ లో కార్ ఎందుకని నడుపుతున్నారు? నేను తిన్నగానే నడుపుతున్నాను. వీడే వెనక నుంచి వచ్చి గుద్దాడు. అరే బాబు, ఇంతకీ వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? మేడం వీడు ఒక మూర్తి. వాడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. ఓరి దేవుడా! కృష్ణమూర్తి గారు, ఒక 2 నిమిషాలు ఆగుతారా ప్లీజ్? కృష్ణమూర్తి గారు, మీరు కార్ని రిపేర్ చేసి బిల్లు మేడంకి ఇచ్చేయండి. నాకా? ఓకే. ఓకే, ఈ కేసు సాల్వ్ అయిపోయింది. నేను వెళుతున్నాను. బాయ్ మిస్టర్ మూర్తి. ఆ, ఓరి దేవుడా, నేను వీడి పేరే అడగలేదే. ఇంతకీ వీడెవడు? మేడం వీడు మూర్తి కాదు, ఇదొక రాతి విగ్రహం. అవును, విగ్రహాలు చేసేవాడు దీనికి ప్రాణం పోశాడు. మీరు అసలు పిచ్చి మాటలు మాట్లాడకండి. నమ్మాలనిపించట్లేదా? ఒకసారి చూడండి అయితే. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, నా విలువైన వస్తువుల్ని పాడు చేస్తున్నావు. మేడం, వీడొక రాతి విగ్రహం. ఒకసారి కొట్టి చూడండి. వద్దు. నేనే కొట్టి చూస్తాను. ఏమైంది? శాండ్విచ్ తినాలంటే కావాలి బ్రెడ్. నా ముఖాన్ని వీలు చేశారు రెడ్. చప్పట్లు. ఒరి గాడిద, నువ్వెందుకు కొడుతున్నావు ఇంతకీ? ఈ హనీ విగ్రహం హనీలాగే ఉంటుంది కదా, ఏంటి అర్థమైందా? వీరిని కిందకి దించండి. వీడి కిందే ఉన్నాడు కదా. ఊరి అడ్డగొడద, కర్ణ సార్ని కిందకి దించమని అడిగాను నిన్ను. ఇలా చూడండి, వీడిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి. ఓకే మేడం. ఆగు ఆగు, నీకే చెప్పేది. ఆగు, ఆగమంటుండే. ఆగమంటుండే. ఆగురా, ఎంత దూరం పరిగెడతావు? ఆగు 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 ఆగు. మీ మూర్తిని మీ దగ్గరే ఉంచుకోండి. వీడు మీ మూర్తి, మీ దగ్గరే ఉంచుకోండి. నన్ను ఎగతాళి చేశారు కదా. మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. అవును, నేను మిమ్మల్ని క్షమించను. ఈ మూర్తి మీకు తగిన గుణపాఠం చెప్తాడు. ఇంకెప్పుడు ఎటువంటి కళాకారుణ్ణి మీరు ఎగతాళి చెయ్యరు. వీడు మాతో ఉంటే మా జీవితం ఏం కాను. ప్లీజ్ ఒప్పుకోండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. ఈ మూర్తికి కలర్ వేసి నేతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. రేపు విగ్రహావిష్కరణ ఉంది. మేము హెల్ప్ చేస్తాం. మూర్తికి కలర్ వేయండి. ఏంటి నువ్వు చేసింది? తన మీద ఎందుకు రంగు వేసావు? ఇలా చూడు, నువ్వు వేయాల్సింది మూర్తి మీద. అలాగే. నువ్వేం చేసావు తెలుసా? మూర్తిని మొత్తం పాడు చేసావు. సారీ, దాన్ని మేమే కడిగేస్తాం. ఇంత పెద్ద విగ్రహాన్ని నది దగ్గరికి ఎలా తీసుకువెళ్తాం? నీళ్ళనే ఇక్కడికి తీసుకొద్దాం. వద్దు. వద్దు. ఆగు ఆగు, వద్దు, అలా చెయ్యకు. వద్దు వద్దు. ఓహో, మీరు బాగా తడిసిపోయారు. ఫ్యాన్ గాలి ఇతనికి అందడం లేదు, కొంచెం చూడు. ఇప్పుడు ఓకేనా? ఏంటి ఓకే? అలా ఎంతసేపు అని పట్టుకుని నిలబడతారు? కరెక్టే. ఫ్యాన్ ని దగ్గరికి తీసుకొచ్చేద్దాం. అరే వద్దు. వద్దు, అలా చేయొద్దు. వద్దు. వద్దు. ఆగండి, పారిపోతే మీరు అసలు ఎలా ఆడతారు?
ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఒక నిమిషం ఆగండి. వద్దు వద్దు. మూర్తి ఆగు. ఓ, తీసుకెళ్ళండి దీన్ని. దీనికి ఇప్పుడు ప్రాణం లేదు. ఒకవేళ దీనికి మళ్ళీ ప్రాణం తిరిగి వస్తే వద్దు.